నా యవన బిడ్డ, నీవు ప్రేమ కోసం వెతుకుతున్నావు. ఎవరైనా నిన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నావు. ఎవరైనా నిన్ను ప్రత్యేకంగా చూసుకోవాలని ఆశిస్తున్నావు. కానీ విను, లోకం ఇచ్చే ప్రేమ తాత్కాలికం. నేను ఇచ్చే ప్రేమ నిత్యమైనది. యిర్మీయా 31:3. నిత్య ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను. లోక ప్రేమ యొక్క మాయ. లోకం చెబుతుంది, ప్రేమ అంటే ఫీలింగ్, ప్రేమ అంటే ఆకర్షణ, ప్రేమ అంటే సంబంధం. కానీ నా బిడ్డ, ఆ ప్రేమ ఎక్కువసార్లు నిన్ను గాయపరుస్తుంది. 1 యోహాను గ్రంథము. లోకమును గాని లోకములోనున్న వాటిని గాని ప్రేమింపకుడి. లోక ప్రేమ నిన్ను ఖాళీగా విడిచిపెడుతుంది. నా ప్రేమ నిన్ను నింపుతుంది. నీవు అనుభవించిన బాధ, రాత్రిళ్ళు నీవు ఒంటరిగా ఏడ్చావు, మెసేజ్ కోసం ఎదురు చూశావు, నిన్ను విడిచిపోయిన వ్యక్తి కోసం మనసు ముక్కలైంది. కాని విను, నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. హెబ్రీయులకు గ్రంథం. నేను నిన్ను విడువను, నిన్ను నిర్లక్ష్యము చేయను. దేవుని నిజమైన ప్రేమ. నా ప్రేమ నీ రూపం కోసం కాదు, నీ డబ్బు కోసం కాదు, నీ ప్రతిభ కోసం కాదు. నేను నిన్ను నీకోసమే ప్రేమిస్తున్నాను. రోమీయులకు 5:8. మనము పాపులై యుండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇది నిజమైన ప్రేమ. యవనులకు హెచ్చరిక. యవన కాలం విలువైనది. లోక ప్రేమ నీ దారిని తప్పుదోవ పట్టించవచ్చు. కాని నా ప్రేమ నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. 1 తిమోతికి గ్రంథము. యవనత్వమును బట్టి నిన్ను ఎవరును అలక్ష్యము చేయనీయకుము. నా బిడ్డ, లోక ప్రేమ వల్ల గాయపడ్డావా? ఇప్పుడు నా దగ్గరకు రా. నీ గుండెను నాకు ఇవ్వు, నేను దానిని స్వస్థపరచుతాను. కీర్తన గ్రంథము. గుండె విరిగిన వారిని ఆయనే స్వస్థపరచును. ప్రార్థన. ప్రభువా, లోక ప్రేమలో మునిగిపోయిన యవనులను నీ దగ్గరకు తీసుకురా. వారికి నీ నిత్య ప్రేమను అనుభవింపజేయుము. వారి గాయాలను నీవే మాన్పుము. ఆమెన్.